చేసిన వాళ్ళకు ఇస్తూ వాళ్ళకి ఏంది ఒక చట్టం తీసుకొచ్చింది. ఇప్పుడు రేపు అమలు అయిపోతుంది అసెంబ్లీలో, అయిపోయింది ఇది ముసాయిదా చట్టం కూడా మన దగ్గర తెలంగాణలో ఇప్పుడు రిగ్ వర్కర్స్ కి ఒకటి చట్టం తీసుకొచ్చింది, అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ రేపు అసెంబ్లీలో అవుతుంది. ఈ చట్టం యొక్క ఏంటంటే కనీస వేతనం వాళ్ళకి ఇవ్వాలని, ఆరోగ్య భద్రత ఇవ్వాలని, ఉద్యోగ భద్రత ఇవ్వాలని, వాళ్ళకు ఒక బోర్డు ఇవ్వాలని చెప్పి చట్టం తీసుకొచ్చింది. మేము కూడా అదే అడుగుతా ఉన్నాం. ప్రైవేటు దాంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఇచ్చాం కదా, మీరు కూడా మాకు ఇవ్వండి, కంపల్సరీగా మేమే ఉంటాము, అండగా ఉంటాము. ఖచ్చితంగా అంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మేడం, వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఒక ప్రైవేట్ సంస్థ దానిపైన లాభం పొందుతుంది. ఒక స్విగ్గీ ఎంప్లాయీ ఒక సొంత బైక్ ఉంటే చాలు, వాడు వర్క్ చేసినట్టు తీసుకుంటాడు. ఒక ఓలా బైక్ ఎంప్లాయీ కావచ్చు, లేకపోతే ఒక ర్యాపిడో బైక్ ఎంప్లాయీ కావచ్చు, సంస్థ నుంచి డైరెక్ట్ గా అప్పటికప్పుడే డబ్బులు తీసుకుంటాడు, అప్పటికప్పుడే లాభం పొందుతాడు. అటువంటి వ్యక్తి యొక్క ఆరోగ్య భద్రత విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపిస్తుంది. కానీ ఈ ప్రభుత్వ రంగ సంస్థలనే ఇలా జీవితకాలం మొత్తం అక్కడే శ్రమ దోపిడీ జరుగుతుంది, అక్కడే పాపం జీవితకాలం వర్క్ చేస్తూ ఉన్నారు, అక్కడే వర్క్ చేసే సంస్థ బాగు కోసం పనిచేస్తున్నారు. వీళ్ళు ప్రభుత్వ అండర్లో ఉన్నారు. ఏజెన్సీలు జీతాలు ఇస్తున్నప్పటికీ దే ఆర్ అండర్ వర్కింగ్ గవర్నమెంట్ సెక్టార్ కదా. సో ఈ గవర్నమెంట్ మా విషయంలో, మా బ్రతుకుల విషయంలో మాకంటూ ఒక చట్టం ఏర్పాటు చేసి ఒక కార్పొరేషన్ తీసుకొచ్చి మాకు దారి చూపెట్టాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వీళ్ళు ఇప్పటికిప్పుడు మాకేం వేల కోట్లు కేటాయించాల్సిన అవసరం లేదు. మాకున్న దాంట్లోనే మేము స్ట్రాటజికల్ లెక్క చెప్తా ఉన్నాం. మాకు ఒక హెల్త్ ప్రీమియం కట్టండి, మాకు ఒక ఇన్సూరెన్స్ కట్టండి, లైఫ్ ఇన్సూరెన్స్ కట్టండి, దాన్ని అడుగుతున్నాం. ఇవి చాలా సింపుల్ ఇష్యూస్, ఇవి దే ఆర్ నాట్ ఏబుల్ టు కన్సిడర్ ఇట్. సో హంబుల్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ బిహాఫ్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ, చీఫ్ మినిస్టర్ గారు, ప్లీజ్ వన్స్ కన్సిడర్ దే రిక్వెస్ట్. ఎందుకంటే దే ఆర్ ఆల్ బిలాంగ్స్ టు అవర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కమ్యూనిటీ. చాలా పేద వర్గాలే. అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తాడు ఎవరు మేడం? భూమి లేనోడు చేస్తాడు, ఆర్థిక స్తోమత లేనోడు చేస్తాడు, కుటుంబంలో ఏ అవకాశం లేని ఇట్లాంటి ఉద్యోగాలు చేస్తారు పాపం. రైట్. బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు అడుగుతున్నారు, ప్రతిపక్షంగా మీ మద్దతు వాళ్ళకి ఇస్తున్నారు, అంతవరకు నాకు కూడా ఓకే, ఎటువంటి సందేహం లేదు. కానీ మీరు చేయాల్సిన టైంలో ఎందుకు చేయలేదు అనే దాంట్లో నేను ఎందుకో మీరు ఇందాక చెప్పిన దానికి కన్విన్స్ అవ్వట్లేదు. ఈవెన్ కాంతం గారు కూడా అదే విషయం చెప్పారు. పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు ఎందుకు చేయలేదు? పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే అప్పటి నుంచే చేసినట్టయితే ఈ పాటికి ఇప్పుడు ఏమైంది, అదే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ నేను క్లారిటీకి ఇచ్చేది ఏంటంటే 2018లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి చట్టం దేని గురించి అంటే విలేజ్ వాలంటీర్ వ్యవస్థను మేము తీసుకొస్తాము. విలేజ్ లో ఒక వాలంటీర్ సిస్టమ్ ఏర్పడిస్తుంది. ఆ వాలంటీర్ సిస్టమ్ ఎట్లా పనిచేసింది? ప్రభుత్వంకు ఉన్నటువంటి సంక్షేమ పథకాల అమలు విషయంలో కానీ, అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణ విషయంలో వాళ్ళు వర్క్ చేశారు, వాళ్ళు పార్టీకి వత్తాసు పలికారు. సో అట్లాంటి చెడ్డ పేరు మా ప్రభుత్వానికి రావద్దు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థల్లో ఒక్కొక్క సంస్థకు ఒక్కొక్క డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వర్కర్స్ కి చాలా రకమైన సమస్యలు ఉన్నాయి. ఒక ల్యాబ్ అసిస్టెంట్ ఉంటాడు, ఒక నర్సు ఉంటుంది, ఒక ఏఎన్ఎం ఉంటుంది, ఒక కాంపౌండర్ ఉంటాడు, ఒక టెక్నీషియన్ ఉంటాడు. వీళ్ళందరి జీతభత్యాలు, వాళ్ళు చేసేటువంటి పని కూడా, వృత్తి కూడా వేరియస్ డిఫరెంటేషన్స్ ఉంటాయి. సో వాళ్ళని ఏ విధంగా మనం కన్సిడర్ చేయాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి శాలరీలను దృష్టిలో పెట్టుకొని ఒక క్యాలిక్యులేషన్స్, మేము మీరు వేసింది కాదు, దీని మీద కూడా ఒక కమిటీ చేసి ఒక క్యాలిక్యులేషన్స్ చేసి అన్ని వర్గాల జీతాలు మనం పెంచాలా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేవలం రాష్ట్రమే వచ్చింది, మా బతుకులు బాగుపడలేదు అనేటువంటి అపకీర్తి మనకు ఉండొద్దు. ఖచ్చితంగా వాళ్ళ జీతాలు పెంచాలని చెప్పేసి ఈ వర్క్ అంతా చేసి ఎంత ఉండే అండి. ఇప్పుడు హోంగార్డ్ వర్కర్స్ జీతం తెలంగాణ సంవత్సరం 9,000 రూపాయలు, వాళ్ళు 27,000 తీసుకుంటున్నారు. అంగన్వాడీ వర్కర్లు 4,200 మేడం, ఇవాళ వాళ్ళు 13,550 రూపాయలు తీసుకుంటున్నారు. హైయెస్ట్ అంగన్వాడీ వర్కర్స్ కు జీతాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఐకేపీలో పనిచేసిన జీతాలు పెంచడమే వాళ్ళకి కావాల్సింది. ఈ సమస్య వచ్చేది కాదు, మళ్ళీ రోడ్ ఎందుకు? ఒక నిమిషం, ఇప్పుడు వీళ్ళందరికీ తెలుసు ఎందుకు రెగ్యులరైజ్, ఇప్పుడు వాళ్ళు కూడా మనం రెగ్యులరైజ్ చేయమని ఎందుకు అంటలేరు అంటే, రెగ్యులరైజ్ చేయడానికి 4 అంశాలు ఉన్నాయి. ప్రాబ్లం ఒకటి, కాంట్రాక్ట్ ఉద్యోగుల రిక్రూట్మెంట్ అనేటువంటిది రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం జరగలేదు. రాజ్యాంగబద్ధంగా ఒక సంస్థ 50 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఇవే సమస్యలు ఉంటాయి. అందుకే వీళ్ళు ఇప్పుడు అదే అడుగుతున్నారు కదా, ఏ ప్రభుత్వానికైనా సమస్యలు ఏమే, పరిష్కార మార్గాలు అంటే పరిష్కార మార్గం కూడా చేయవచ్చు. కానీ వీళ్ళనందరిని కూడా గత తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలు వీళ్ళకి అన్యాయం జరిగింది. ఇప్పుడు దాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుని ఒక పరిష్కారం అయితే ఉంటది కదా, 100% వాళ్ళకి పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం చేస్తుంది. అదేం లేదు. ఇప్పుడు ఈ 18 నెలలు అవుతుందమ్మా, ఒకటి మేము చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. కంపల్సరీ దీనికి పరిష్కార మార్గాన్ని సీఎం దృష్టిలో పెట్టి సీఎం గారు నిర్ణయం తీసుకోవాలి. మా డిప్యూటీ సీఎం గారు, మా కేబినెట్ మంత్రులు మేము ఖచ్చితంగా మేము కూడా ఒత్తిడి ఇస్తాం. రెన్యువల్ కి సంబంధించి కూడా ఎక్కడ
ఆగింది అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఆగింది అని చెప్తున్నారు కాబట్టి కనీసం అట్లీస్ట్ ముందు అది సాల్వ్ అవుతే వాళ్ళ జీతాలు వాళ్ళకి వస్తాయి. సో నెక్స్ట్ ప్రాసెస్లో దీన్ని మీరు ఏం చేస్తారు, ఎంతవరకు ఎంత తొందరలో ఈ డెసిషన్ తీసుకుంటారు అనే దానికైతే ముందు రెన్యువల్ ప్రాసెస్ చేస్తే 4 నెలల నుంచి పెండింగ్ లో ఉన్న జీతాలైనా ముందు వస్తాయి ఇంకొకటి కదా. కూడా ఈ 10-15 ఏళ్ళు అన్నగారు మళ్ళీ అన్నగారు కూడా మళ్ళీ చెప్తున్నాం, ఈ 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళని కూడా ఈ రీసెంట్గా తొలగిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఈ ఆఫీసర్లకు పడకపోవటం, ఏజెన్సీలకు నష్టం జరగకపోవటం, వీటి వల్ల కూడా ఈ గత 1-2-3 మంత్స్ నుంచి కొంతమందిని తీసేస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొద్ది మీడియా ద్వారా కూడా ప్రభుత్వం ఎవరిని కూడా ఇలా ఈరోజు మేము తెలంగాణ బిడ్డలుగా చూడండి మమ్మల్ని, ఇవాళ ఏ పార్టీలైనా కూడా నష్టపోయింది మేము తెలంగాణ బిడ్డలుగా నష్టపోతా ఉన్నాం. కాబట్టి మీరు కూడా మమ్మల్ని ఒక తెలంగాణ బిడ్డలు చూసి మేము 15 నుంచి పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఆశ పెట్టుకున్నాం అన్ని ప్రభుత్వాల మీద. కాబట్టి ఉద్యోగాలు మాత్రం తీయమాకండి. ఇప్పుడు మీరు అన్నట్టు సకాలంలో ఈ జీతాలు ఇచ్చి నెక్స్ట్ ఈ యొక్క ఇది అమలయ్యే విధంగా మాత్రం చేస్తే కంపల్సరీగా ప్రతి అవుట్సోర్సింగ్ 2 లక్షల పైచులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు మాత్రం ఖచ్చితంగా న్యాయం జరిగిద్దని మేము ఆశిస్తున్నాం మేడం. సో కాంతం గారు, మీరు ఎవరైతే ఇందాక చెప్పారు, స్టార్టింగ్లో చెప్పారు ముఖ్యమంత్రి గారిని కల్పించి సమస్య పరిష్కారం దిశగా చేస్తామని ఎలా అయితే మాట ఇచ్చారో ఇంకొక మాట కూడా మీరు నాకు ఇవ్వండి. ఎందుకంటే పాపం స్టార్టింగ్లో డిబేట్కు ముందు నాతో లక్ష్మి గారు మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు, భయపడుతున్నాము ఏజెన్సీలకి ఎక్కడ ఉద్యోగాలు పోతాయో అని భయపడుతున్నాం. కానీ 12 ఏళ్ల నుంచి కొట్లాడి ఇంకా ఎన్ని రోజులు కొట్లాడతాం, ఇంకా ఎన్ని రోజులు భయపడతాం, ఏదైతే అది అయింది అని వాళ్ళ ధర్నాకు వచ్చాము. చాలా మంది వీళ్ళలో ధర్నాకు వచ్చిన వాళ్ళలో కూడా ఎవరు ఉద్యోగాలు ఉంటాయో ఎప్పుడు రేపు తీసేస్తారేమో అన్న ఒక భయం కూడా మాలో ఉందని. దయచేసి అలా వచ్చిన అలా వచ్చిన వాళ్ళ ఉద్యోగాలు కూడా ఎవరివి తీయకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. కాబట్టి దయచేసి ఆ విషయం కూడా వాళ్ళకి ఒకసారి మీరు ప్రామిస్ చేయండి. ఖచ్చితంగా నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాము. ఖచ్చితంగా అందరు డైరెక్ట్ ముఖ్యమంత్రి గారితోనూ డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి మా క్యాబినెట్ మంత్రులు మా శ్రీధర్ బాబు గారి ద్వారా ఖచ్చితంగా సీఎం దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా చేస్తామమ్మా. మీ నంబర్ ఇవ్వండి అన్న, వాళ్ళకి మీ నంబర్ తీసుకుంటారు, ఎంబడి తీసుకొని వెళ్తాం. అట్లా కాదు మళ్ళీ వీళ్ళకి చెప్పడం కాదు, వీళ్ళు 10 మంది 20 మంది వస్తే నేను డైరెక్ట్గా మంత్రి గారి దగ్గరికి సీఎం గారి దగ్గరికి వీళ్ళు డైరెక్ట్గా కూర్చొని పెట్టి మాట్లాడే విధంగా వీళ్ళకి సమస్యలు ఏందో అక్కడ రూపాయి భారం పరిష్కారమే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మీడియా ముందట చెప్తున్నారో అదే విషయాన్ని ప్రభుత్వం దృష్టి అంటే ప్రభుత్వ దృష్టి అంటే సీఎం గారికి అక్కడ ఉన్నటువంటి మా క్యాబినెట్ మంత్రులు వాళ్ళ దృష్టిలో పెడితే అప్పుడు దీన్ని తొందరగా పరిష్కారం అనేది 10-15 రోజులలో 4 రోజుల్లో అయిపోయేటట్టు ఉంటుంది. ఒక విషయం అయితే చెప్తున్నా మేడం, అంటే హోల్ హార్టెడ్గా ఏం చెప్తున్నా అంటే యోయో టీవీ ప్రస్తుతం కరెంట్ ఇష్యూస్లో నిరుద్యోగ సమస్యను అద్భుతంగా మీరు రిప్రజెంట్ చేశారు. నిరుద్యోగ సమస్య కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది, ఏదో జరుగుతుంది అనేటువంటిది నేను నమ్ముతా ఉన్నాను, విశ్వసిస్తా ఉన్నాను. సో ఈ రోజు జెన్యూన్గా ఇందిరా పార్క్ వద్ద చేస్తున్నప్పుడు చాలా మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ ఏవి కూడా వీళ్ళ ఇష్యూని ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. కానీ వాళ్ళ యోయో టీవీ ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని, అంటే మా పార్టీలో బాధ్యతాయుతమైనటువంటి ఒక జనరల్ సెక్రటరీని కూర్చోబెట్టి వీళ్ళ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా మీ ఛానల్ ఒక కన్క్లూజన్ అంటే ఆయన ఒక మాట ఇవ్వడం, నిజంగా నేను మీ యాజమాన్యాన్ని మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. వాళ్ళ సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం కావాలా, వాళ్ళ డిమాండ్స్ చాలా చిన్నవి, అవన్నీ కూడా పరిష్కారం అయితే మీకు కూడా వాళ్ళు రుణపడి ఉంటారు. డెఫినెట్లీ నాకు కూడా ఇవాళ ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. వాళ్ళు డిబేట్ చేసినందుకు నిజంగా కాంతం గారు ఇచ్చిన ఒక మాట ఏదైతే ఉందో, సీఎం గారిని కల్పిస్తాను, సమస్య పరిష్కారం చేస్తాను అనేది, ఆ రోజు కల్పించిన రోజు సమస్య పరిష్కారం అయిన రోజు మళ్ళీ కూర్చొని మనం మాట్లాడుకుందాము, ఆనందంలో మాట్లాడుకుందాము.